హాయ్ అండి. ఇది పచ్చడి అండి. ఎనపరు ఆవకాయ, నువ్వుల ఆవకాయ అందాన్ని. ఇది ఆవపిండి అండి. ఆవపిండి, ఇది నువ్వులు సాల్ట్ వేసి కలపారండి. నువ్వులు ఉప్పుతో పెట్టండి, మిక్సర్ పట్టిన నువ్వులు ఉప్పు. ఇది దొడ్డుప్పు ఎంచి కల్లుప్పు ఎంచి మిక్సర్ పట్టిన. ఇది జీరా పౌడర్ అండి. ఇది మెంతి పౌడరు. ఇది ఎల్లిపాయ. ఇదంతా నేను కొంచెం వేస్తాను. ఇంకా తాలింపు వేస్తున్నానండి. అది ఆవాలు వేసాను. నేను అన్ని అందాలతో వేస్తాను, ఇంత కొలతలను పెట్టానండి. అట్లా కొలతలతో వేసినా ఎక్కువ తక్కువ అవుతాయి. అలా అని ఆవాలు మంచిగా వేగిన తర్వాత అన్నీ వేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చి పండ్లకు తగులుతాయి. అలా అండి. చిటపట అంటుంది చూడండి. చాలా వేగాలి. కొన్ని మెంతులు వేస్తానండి, ఎందుకంటే మెంతి పౌడర్ వేస్తాం కదా. కొన్ని మెంతులు వేయాలి, కొన్ని మిరిపిత్తులు వేయాలండి. మిరిపిత్తులు, కాస్త జీలకర్ర పౌడర్ ఉంది, తాలింపు కల్లా. కొన్ని ధనియాల సొమ్ము వేస్తానండి, కొత్తిమీరలు బాగుంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు వేసారు, వేస్తే పచ్చడి బాగుంటుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి. ఇలా వచ్చిందండి పొంగు. ఇది తర్వాత వేస్తాను, దించినాక చల్లబడ్డానికి ఇది వేస్తాను. అది బంద్ చేశాను. ఇది బంద్ చేసినండి. కాస్త పసుపు ఎత్తున్నాండి, దించాను బయట పెట్టింది ఇక్కడ. పిండి వేసానండి. ఆవపిండి అండి. ఇది ఆవపిండి 3 పిడికలు వేసి ఎంత వేసుకోవచ్చు. ఆవపిండి మరీ ఎక్కువ వేద్దండి, అందరూ చూసుకుంటే వేయాలండి. మీరు చల్ల పడితే నేను వెల్లిపాయ వేస్తున్నాను. వెల్లిపాయ సిందాక పసుపు వేస్తుంది. నువ్వుల పచ్చడికి అండి. ఇది మెంతి పిండి అండి, గరం చేసి పట్టిన. జీలకర్ర పౌడర్ అండి, ఎంచి పట్టిన. సాల్ట్ అండి చూసుకొని వేసుకోవాలి. ఇది దొడ్డుప్పు ఎంచి పట్టిన, అదే రాక్ సాల్ట్ అంటారు కదా, చూసుకొని వేసుకోవాలి ఏవైనా. ఇంకా నువ్వుల పిండి ఇంకా ఉంది, వేసుకోవచ్చు. నువ్వుల పచ్చడే కదా. ఇది తీసుకుంటే అది ఇట్లా కలపాలి, ఇలా కలపాలి, ఇలా కలపాలి. నూనె పోయాలని చెప్పాలి కదా. ఇలా కలపాలండి, అవి అట్లా అట్లా కలపాలి. ఓకే ఓకే. వాళ్ళంతా కలిపేసి ఆయిల్ చల్ల వడ్డాక పోయాలి. చల్ల వడ్డాక ఆయిల్ పోయాలి దాంట్లో. ఇదిగోండి వెల్లిపాయలు కాస్త ఇంకా తీసేస్తాం. మళ్ళీ చల్లగా అయిందండి నూనె. స్మెల్ ఇట్లు మంచి వాసన వచ్చింది. చూసి ఉండాలి పక్కన. దీన్ని మంచిగా కలపాలండి. అయిందండి. అలా కలగలుపుకోవాలి, అలా కలగలపాలి. మళ్ళీ నువ్వులది ఆవపిండిది నూనె చాలా వస్తుంది. ఒక ప్యాకెట్ పోసాను, ఒక నువ్వుల రైస్ బ్రాండ్ ఆయిల్ ఒక ప్యాకెట్ వేసానండి. అయిందండి. ఇప్పుడు ఫుల్ అయింది నూనె. 3 రోజుల వరకు చాలా వస్తుంది. ఇది నువ్వుల ఆయిల్కు, నువ్వుల పచ్చడికి, ఆవకు నూనె ఎక్కువ ఉంటుందండి. చూస్తే నోరూరిపోతుంది. మీరు ట్రై చేయండి.